ఐ హావ్ టు మెన్షన్, ఇది డాల్బీనే ఎందుకు చూజ్ చేసుకున్నావు అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే, ఇది ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్త్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. అందుకని వాళ్ళు ఇదివరకు సౌండ్ మీద ప్రత్యేకత సంపాదించిన వాళ్ళు సినిమా విజువల్స్ మీద కూడా ప్రత్యేకత సంపాదించి, దాన్ని మనం ఏ సినిమా తీసినా కూడా దాన్ని డాల్బీగా మారిస్తే ఇటువంటి కలర్స్ వస్తాయి, ఇంత బాగా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి వాళ్ళు ఈ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది, డాల్బీ వాజ్ ఏ సౌండ్ బట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో అటువంటి ఎక్స్పీరియన్స్ని సంపాదించడం కోసం మేము 2024లో డాల్బీని కాంటాక్ట్ చేశాం. ఇక్కడ డాల్బీకి ఇండియా రిప్రజెంటేషన్ మిస్టర్ రాజన్ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన మేము ఈ డాల్బీ ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఫంక్షన్లో ఆయన హెల్ప్ చేశారు. వారందరికీ ఒక కరదానం చేశాను. ఆయనే తర్వాత సార్ యూ ఆల్సో స్టాండ్ సార్. మొత్తం వాళ్ళ ఒక టీము ఇంతమంది ఉన్నారు. ఈయన సౌత్ ఇండియా హెడ్, ఆయన ఆల్ ఇండియా హెడ్. అట్లాగా వీళ్ళతోటి మీరు టెక్నికల్ స్పెక్స్ మరీ చాదస్తంగా మమ్మల్ని చంపేశారు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఎంత కరెక్టో అని అనిపిస్తుంది. సుమారుగా 70 జూమ్ కాల్స్ మాట్లాడుంటాం బిట్వీన్ అమెరికా, జర్మన్ అండ్ అవర్ ఇండియన్ టీమ్. వీళ్ళు ప్రతిసారి ఆ టెక్నికల్ స్పెక్స్ కోసం, కరెక్షన్స్ కోసం, దీనికోసం దానికోసం అబ్బోబోబో అసలు ఆ జార్గన్ కానీ అవి కానీ అసలు మనకు అర్థం కావు. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లు, స్పీకర్స్ పక్కన ఉంటాయి కూడా. వాటిని అన్నిటినీ ఇక్కడ పెట్టి దీన్ని ఒక బ్లాక్ పల్చటి దీనితోటి కవర్ చేసి అది కనిపించకుండా చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకత. అది ఫారిన్ నుంచి తెప్పించాలంటే ఇండియాలోనే ఒక కంపెనీ ఉండి దాన్ని అట్లా చేయగలిగింది అనమాట. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చి చూసి ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంతకుముందు మేము ఇది చెప్పిన ఎవరూ ఇది చేయలేకపోయారు, మీరు చేశారన్నారు. అది మన టెక్నీషియన్స్ తోటి చేయించాం ఇక్కడ. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇది 9 మాసాలు పట్టింది అది చేయించడానికి.